మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ గణేశాయ నమః. ముఖ్యంగా వివాహం జరిగిన నూతన దంపతులు నాగ పూజలు చేయడం వలన తొందరగా సత్వగరితన సంతానవంతులు అవుతారు. అలాగే పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి పిల్లలు కలగకుంటే వారికి నాగదోషం ఉందేమో ఒకసారి చూపించుకోండి జ్యోతిష్కులకు అని చెప్తారు పెద్దవాళ్ళు. అవును, నాగదోషం ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అవడం ఆలస్యం అవుతుంది. దాన్ని కుజదోషం అంటారు. అలాగే నాగదోషం ఉంటే పిల్లలు కారు. ఎందువల్ల కారు అంటే గత జన్మలో నాగులకు ఏదైనా అపకారం చేసి ఉంటే నిస్సంతులు కమ్మని అవి శపిస్తే ఈ జన్మలో పెద్దవాళ్ళు వాళ్ళ తాతలు తండ్రులు కానీ ప్రాణాపాయ స్థితిలైన దేవనాగులను సంహరించినట్టంటే ప్రాణాపభయానికి నాగులను సంహరిస్తే ఇంట్లో ఉద్యోగాలు లేకపోవడము, దారిద్ర్యము రావడము, ముఖ్యంగా సంతానం లేకపోవడం. ఈ సంతానం లేని వాళ్ళందరూ నాగులను ఉపాసించడం వల్ల సంతానం కలుగుతుంది. అయితే నాగులను మనం ఎలా ఉపాసిస్తాము? అవి విష జంతువులు కదా, విషక్రిములు కదా. ఎలా మనం చేస్తాము? ఇలా నాగపంచమి నాగుల చవితి రోజులు ఆ దేవతలను పిండితోని నాగులు చేసుకొనైనా మట్టితో నాగ పుట్ట చేసుకొనైనా నాగ స్తోత్రాలను అష్టోత్తరాలను చదువుతూ పరిమళ గంధాలను పరిమళ పుష్పాలతోని పూజించడం వలన ఏ లోకంలో పాతాళ లోకంలో ఉన్నట్టు నాగులు కూడా ఆ పూజలు అందుతాయి. మమ్మల్ని భూలోక వాసులు మమ్మల్ని పూజిస్తున్నారు, పూజకు మాత్రమే సంతోషపడి వీరి యొక్క దుష్కర్మలను క్షమిస్తారు. అందుకని గత జన్మలో గాని మన పూర్వీకులు చేసిన నాగ దోషాలు ఉన్నా కూడా ఈ జన్మలో వీళ్ళు నాగ పూజ చేయడం వల్ల నాగులు సంతృప్తి పొంది సంతానాన్ని కలుగజేస్తాయి. అయితే ఇంకా కొన్ని రోజుల వరకు చాలా కాలేదు అంటే ముఖ్యంగా శివాలయాలలో నాగ ప్రతిష్టను చేయమంటారు. నాగ పంచమి రోజు కానీ నాగుల చవితి రోజు ఎప్పుడైనా ఆవు పాలను ఏమి నీళ్లు కలపకుండా పాలను ఒక ఉద్ధరణైనా చుక్క చుక్కగానైనా తమ వంశంలో ఉన్న పేర్లను చెప్పి వాళ్ళు ఎవరికి కూడా నాగదోషము రాకుండా అంటే నాగ పాములు కాటు వేయకుండా వాటి విషము వీళ్ళకి రాకుండా నాగ దోషాలు గాని నాగుల వలన ఏ కీడు జరగకుండా శివాభిషేకము చేయించి నాగ సూక్తంతో మంచి శ్రేష్ఠులైన బ్రాహ్మణులు నాగ వేదమని నాగ సూక్తంతో ఒక పూజ చేస్తారు. అందులో నాగ వంశానికి సంబంధించిన అన్ని ప్రముఖుల పేర్లు వస్తాయి. తక్షక కర్కోటకాది మహాపద్మ ఆది కాగల నాగలోక వాసులు నాగలోక రాజులందరూ కూడా ఈ మంత్రశక్తికి మంత్రోచ్చరణలో స్థిరపడి వాళ్ళ దివ్యాశిషులను అందిస్తారు. కాబట్టి నాగదోష నిర్మూలనకు మనకు కాలసర్ప దోష పూజలు చేసుకుంటారు. కాలసర్ప దోషం అంటే జాతకంలో ఉన్నటువంటి రాహు కేతుల మధ్య సప్తగ్రహాలు గాని పంచమ ఉచ్చగ్రహాలు గాని ఉన్నప్పుడు మనకు నాగదోషం అనేది ఉంటుంది. అమావాస్య చతుర్దశి తిథులందు పుట్టిన రాహు ఆశ్లేష నక్షత్రాలు శతభీష నక్షత్రాల పుట్టిన ఇలాగా నాగపంచమి నాడు పూజలు చేసి నాగదేవతను ఉపాసిస్తే వాళ్ళు సత్సంతానమే అంటే మంచి గరత్మంతుడు ఆదిశేషుడు వంటి మాతృభక్తులు గల సంతానాన్ని మంచి సంతానాన్ని విశిష్టమైన వివేకమైన సంతానాన్ని పొందుతారు. ఎటువంటి అంగవైకల్యం లేని సంతానాన్ని పొందుతారు. కాబట్టి నాగపంచమి రోజు సంతానార్థులైన దంపతులు ఇటువంటి పూజలు చేసుకొని కృతార్థులై శుభ ఫలితాలు పొందుదురుగాక. జై శ్రీరామ్.